వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్లో భాగంగా మనం ఇంతవరకు ఇంట్రోస్ని ఎన్ని విధాలుగా పెట్టచ్చు, అదేవిధంగా బాడీని ఎన్ని విధాలుగా రాయొచ్చు, అదేవిధంగా కన్క్లూజన్స్ని ఎన్ని విధాలుగా ఎండ్ చేయొచ్చు అనే అంశం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. దానికి రిలేటెడ్గా ఉన్న వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే వెంటనే ఆ వీడియోస్ చూడండి, రైట్. ఇకపోతే వస్తు సేవల పన్నుకి సంబంధించి ఈరోజు మనం ఎస్ఏ టాపిక్ని తీసుకుందాం. సో నేను ఏదైతే మనం బాడీలో స్టేపుల్ అప్రోచ్ అవ్వచ్చు, స్టేక్ హోల్డర్ అప్రోచ్ అవ్వచ్చు, ఆ అంశాలు తీసుకున్నాం చూడండి. దానికి రిలేటెడ్గా ఇఫ్ ఇన్ కేస్ ఎస్ఏ పరంగా ఇస్తే ఏ విధంగా రాయొచ్చు అనే అంశాన్ని మనం ఇక్కడ మేజర్గా డిస్కస్ చేసుకుందాం. ఇదే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ మోస్ట్లీ జిఎస్టీ అనేది ఎకానమీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అది జనరల్ ఎస్ఏ పర్స్పెక్టివ్లో అవ్వచ్చు, ఇటు ఎకానమీ పర్స్పెక్టివ్లో కూడా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధితంగా ఇంకేమైనా మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి అంటే ఎస్ వస్తాయి. ఒకటి, ఇటీవల కాలంలో జిఎస్టీ కౌన్సిల్ అనేది చాలా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. సో ఈ జిఎస్టీ కౌన్సిల్ మీద ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా రావటం వల్ల ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పొచ్చు. అది కాకుండా ఈ జిఎస్టీ వల్ల ఆర్థిక సహకార సమైక్య అనేది పెంపొందే ఆస్కారం ఉందనేసి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. సో ఈ విధంగా ఆర్థిక సహకార సమస్యను మనం జిఎస్టీ కోణంలో అవ్వచ్చు, ఇటు 15th ఫినాన్స్ కమిషన్ కోణంలో అవ్వచ్చు, ఈ విధంగా మనం చదువుకోవచ్చు, రైట్. ఇది కాకుండా సహకార సమైక్య అనే అంశం గురించి కూడా మనం చదువుకోవాలి. కోఆపరేటివ్ ఫెడరలిజం అంశం గురించి కూడా చదువుకోవాలి. ఇది మాత్రమే కాకుండా జిఎస్టీకి సంబంధించినటువంటి ప్రయోజనాలు, జిఎస్టీ ఎందుకు తీసుకొచ్చారు, దానికి గల బెనిఫిట్స్ ఏంటి, దానికి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి, అదేవిధంగా ఎటువంటి పరిష్కార మార్గాలను తీసుకురావడం వల్ల జిఎస్టీలో ఉన్న లోపాలను సవరించవచ్చు అనే అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకోవచ్చు. సో ఈ విధంగా మెయిన్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంటుంది, రైట్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా దీనికి సంబంధితంగా ఎవరైనా ప్రాపర్గా రెడీ అవ్వలేదంటే ఈ అంశాలు మీరు చూసుకోండి. ఇకపోతే జిఎస్టీకి సంబంధించి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంది అనే అంశం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అవ్వచ్చు, అదేవిధంగా యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో జిఎస్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ప్రిలిమ్స్ కోణంలో మనం ఏ విధంగా చదవచ్చు, ఏ టర్మ్స్ మనం ఎక్కువగా ఇది చేయొచ్చు అంటే, ఒకటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి. సో జస్ట్ ఇక్కడ ఏవేవి చదవాలి అనే అంశాల గురించే చెప్తాను. సో ఫర్దర్గా ఎప్పుడైనా వచ్చే వీడియోస్లో మనం ఒక్కొక్క అంశం గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి, అదేవిధంగా రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటే ఏంటి, రైట్. అదేవిధంగా ఈవే బిల్స్ గురించి, అదేవిధంగా యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీ గురించి. సో యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీ అనేది సిజిఎస్టీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 171 ప్రకారం యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జిఎస్టీ కౌన్సిల్ అనే అంశం. సో జిఎస్టీ కౌన్సిల్ అటు మెయిన్స్ పర్స్పెక్టివ్లోను ఇటు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా జిఎస్టీ పరిధిలోకి వచ్చే అంశాలు. సో ఇటీవల కాలంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. సో ఇప్పుడు 5, 12, 18, 28 ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. సో దేని కిందకి ఏ అంశాలు వస్తున్నాయి అనే అంశం గురించి మనం ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చదువుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా రెవెన్యూ న్యూట్రల్ రేట్ అంటే ఏంటి, రెవెన్యూ న్యూట్రల్ రేట్ అంటే ఏంటి, అదే కాకుండా ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఏంటి, అదేవిధంగా హెచ్ఎస్ఎన్ కోడ్ అవ్వచ్చు, ఎస్ఏసి కోడ్లు అంటే ఏంటి. సో ఈ హెచ్ఎస్ఎన్ ఎస్ఏసి కోడ్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ స్టాండర్డ్స్, అదేవిధంగా రిలేటెడ్ ఆర్టికల్స్ మనం చదువుకోవాలి. జిఎస్టీ రిలేటెడ్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అంశాల గురించి కూడా చదువుకోవాలి. జిఎస్టీ రిలేటెడ్ ఆర్టికల్స్ అంటే ఏంటి, 246A అవ్వచ్చు, 269A అవ్వచ్చు, 279A, ఈ అంశాలన్నిటి గురించి కూడా మనం చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా జిఎస్టీకి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ ఈవే బిల్స్ అవ్వచ్చు, మిగతా అన్ని అంశాలు టెక్నాలజీ పరంగా ఒక నెట్వర్క్ని తీసుకొచ్చారు, ఆ అంశం గురించి కూడా చదువుకోవాలి. జిఎస్టీ నెట్వర్క్ అంశం గురించి కూడా చదువుకోవాలి. సో ఈ విధంగా మనం జిఎస్టీకి సంబంధించి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చదువుకోవాల్సి వస్తుంది. సో మోస్ట్లీ ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎకనామీ పరంగా ఉన్నప్పటికీ కూడా ఇవి చాలా ఇంపార్టెంట్, రైట్. సో మోస్ట్లీ మనం మెయిన్స్ రాసేటప్పుడు కూడా ఇటువంటి టెర్మినాలజీని యూజ్ చేస్తే చాలా మంచి మార్కులు వచ్చే స్కోప్ ఉంటుంది. సో ఎటువంటి టెర్మినాలజీని యూజ్ చేయకుండా నార్మల్గా రాస్తే మన ఆన్సర్ ఎప్పుడు కూడా జనరల్ అయిపోతుంది, రైట్. ఇది ఓన్లీ ప్రిలిమ్స్ అనే కాదు, ఇటువంటి టర్మ్స్ని మనం మెయిన్స్లో కూడా రాస్తే చాలా బాగుంటుంది, రైట్. ఇకపోతే జిఎస్టీకి సంబంధించి ఎస్ఏని మనం డీటెయిల్గా చూద్దాం, రైట్. సో జిఎస్టీ, సో మేజర్గా ఇక్కడ మనం ఏ అంశాల గురించి డిస్కస్ చేస్తాం. ఒకటి, ఎస్ఏలో ఇంట్రొడక్షన్ గురించి చెప్పచ్చు, అదేవిధంగా జిఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పచ్చు, జిఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాలు అడ్వాంటేజెస్ గురించి,
ఎందుకు తీసుకొచ్చారనే అంశం గురించి చెప్పచ్చు. అదేవిధంగా దీనికి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, అదేవిధంగా దీని లోపల ఉన్న లోపాలేంటి, అయితే ప్రభుత్వం దీనికి అనుగుణంగా తీసుకువస్తున్న సంస్కరణలు ఏమైనా ఉన్నాయా, తీసుకువస్తున్న చొరవలేంటి, అదేవిధంగా ఇంకా ఏం అంశాలను ప్రభుత్వం తీసుకురావాలి. సో ఇటువంటి అంశాలు, అదేవిధంగా కన్క్లూజన్, ఇటువంటి అన్ని అంశాలను కూడా మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇంట్రో గురించి ఒక అంశం, కన్క్లూజన్. సో ఈ విధంగా 2 అంశాలు మనం చెప్పాం. అదేవిధంగా ప్రయోజనాలు, సవాళ్ళు, లోపాలు, తీసుకువస్తున్న చొరవలు, ఇంకా ఏ అంశాలను మనం మార్పులు చేయాలి అనే అంశాలను చెప్పుకున్నాం. సో ఈ విధంగా మనం 6 to 7 అంశాలను మనం అడ్రస్ చేయడం వల్ల మన యొక్క ఆన్సర్ కూడా ఎప్పుడు మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మల్టీ డైమెన్షనల్గా అన్ని కోణాల్లోనూ మనం ప్రశ్నను అడ్రస్ చేస్తామో అప్పుడు మనకి మంచి స్కోర్ వస్తుంది. ఈ టైప్ ఆఫ్ వేలో మనం సమాధానం రాస్తే 30 మార్క్స్ వరకు వచ్చే స్కోప్ ఉంటుంది ఎస్ఐ, రైట్. ఇకపోతే జిఎస్టీకి సంబంధించి ఇంట్రొడక్షన్ ఏ విధంగా రాయొచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా తెలిసిన ఎనెక్డోట్ ఆధారంగా అయినా చెప్పండి. సో ఇంతకుముందు జిఎస్టీ రాకముందు ఏ విధంగా ఉండేది, జిఎస్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి అనే అంశం గురించి చెప్తూ, తర్వాత పాజిటివ్ నోట్గా మనం జనరల్ ఎస్ఏలో ఏ అంశాల గురించి డిస్కస్ చేస్తున్నామో ఆ అంశాలన్నిటి గురించి చెప్పచ్చు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, జిఎస్టీ రాకముందు అన్ఆర్గనైజ్డ్గా ఉండేదని చెప్పొచ్చు, జిఎస్టీ వచ్చినాక ఆర్గనైజ్డ్గా మారిందని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం చెప్తూ జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ వెళ్ళాలి. సో ఆ విధంగా మనం ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా కాకపోయినా జిఎస్టీ రాకముందు అక్కడ ట్యాక్స్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎక్కువగా దోపిడీలు చేసేవారు. సో బిజినెస్ వాళ్ళని ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువగా అజమాయిషిని కలిగి ఉండేవారు ఈ ట్యాక్స్ అథారిటీ. ఎప్పుడైతే జిఎస్టీ వచ్చిందో ఇటువంటి అన్ని అంశాలకి కూడా అడ్డుకట్ట వేయగలిగారు, రైట్. అదేవిధంగా ఆర్గనైజ్డ్ సెక్టార్ అయింది, అదేవిధంగా టెక్నాలజీ పెరిగింది, అదేవిధంగా కంప్యూటరైజ్డ్ అయింది. సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇంట్రడక్షన్లో చెప్పచ్చు. సో ఈ విధంగా ఇంట్రడక్షన్లో చెప్తే చాలా ప్రభావవంతంగా ఉంటుంది. సో ఎగ్జామినర్కి కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. అలా కాకుండా మనం ఏవో డేటా రిలేటెడ్ ఫ్యాక్ట్స్ అటువంటి అంశాలన్నీ తెచ్చామంటే అది జనరల్ స్టడీస్లో భాగంగా రాస్తే బాగుంటుంది. కానీ ఎస్ఏలో అయితే మోస్ట్లీ అనెక్డోట్స్ అవ్వచ్చు, లేదంటే కొన్ని కథల ద్వారా అవ్వచ్చు, లేదంటే లైవ్ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకుని ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేస్తే చాలా మంచి స్కోప్ ఉంటుంది ఎగ్జామినర్ చదవడానికి. తర్వాత మనం నార్మల్గా రాసిన, రైట్, ఈ విధంగా ఇంట్రొడక్షన్ రాసిన తర్వాత మనం బాడీని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి. సో బాడీలో మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ జిఎస్టీ వలన కలిగే ప్రయోజనాల గురించి చెప్పుకోవచ్చు. జిఎస్టీ వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? సో ఇది నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే జిఎస్టీ వల్ల ఎటువంటి ప్రయోజనాలు వస్తాయంటే జస్ట్ ఇది కాస్కేడింగ్ ఎఫెక్ట్ని తగ్గిస్తుంది అనేసి, అంటే పన్ను మీద పన్ను వాతావరణాన్ని తగ్గిస్తుంది, అదేవిధంగా ట్యాక్స్ బేస్ అనేది పెరుగుతుంది అనేసి, అదేవిధంగా కరప్షన్ నుంచి తగ్గుతుంది అనేసి. సో ట్యాక్స్ బేస్ పెరగడం అంటే ట్రాన్స్పరెన్సీ పెరగడం వల్ల అక్కడ అవినీతి తగ్గుతుంది, అదేవిధంగా ప్రాపర్గా గవర్నమెంట్ రెవెన్యూ అనేది పెరుగుతుంది. ఎందుకంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ నుంచి ఆర్గనైజ్డ్ సెక్టార్గా రావడం వల్ల ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూస్ పెరుగుతాయి. అదేవిధంగా మల్టిపుల్ ట్యాక్స్ రేట్ స్థానంలో జిఎస్టీ ఒక్కటే తీసుకురావడం వల్ల సింపుల్గా ఉంటుంది, ఈజీగా అడ్మినిస్ట్రేషన్ చేయవచ్చు, దీనివల్ల కోఆపరేటివ్ అవ్వచ్చు. అదేవిధంగా ఫిస్కల్ ఫెడరలిజాన్ని మనం తీసుకురాగలమని చెప్పొచ్చు. ట్యాక్స్ రేట్స్ అన్నీ కూడా ఇండియా మొత్తం యూనిఫామిటీగా ఉంటుంది, అందుకనే దీన్ని వన్ నేషన్ వన్ ట్యాక్స్గా చెప్పుకున్నారు. సో అవే కాకుండా ఇన్పుట్ కాస్ట్ తగ్గడం వల్ల ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. అదేవిధంగా ప్రాపర్గా ఇన్పుట్ కాస్ట్ తగ్గడం, అదేవిధంగా దానికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అభివృద్ధి చెందడం వల్ల ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉండి ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయి. సో ఈ విధంగా మేక్ ఇన్ ఇండియాకి కూడా ప్రధానంగా ఊతమిచ్చే అంశంగా మనం జిఎస్టీని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే అంశాలన్నిటి గురించి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఆన్సర్ రాస్తే అది ఎలా ఉంటుంది చెప్పండి, రైట్. చాలా అంశాలను మనం అడ్రస్ చేసాం, బట్ ఒక అడ్రస్ క్రొనాలజీ పరంగా ఉందా చెప్పండి. సో మనకు ఆ టైంలో ఏదైతే గుర్తొచ్చిందో అదంతా రాసేసాం. సో ఇటువంటి సమస్యను పరిష్కరించడానికే మనం ఒక అప్రోచ్ని నేను డిస్కస్ చేసుకున్నాం. బాడీలో ఏమేమి అంశాలు డిస్కస్ చేసుకున్నాం, మనం చాలా అంశాలు చెప్పుకున్నాం. సప్లై చైన్ అప్రోచ్ అనేసి, అదేవిధంగా స్టేపుల్ అప్రోచ్ అనేసి, లెవెల్ అనాలిసిస్ అనేసి చెప్పుకున్నాం. సో ఇక్కడ జిఎస్టీకి సంబంధించి ఏ అప్రోచ్ని మనం ఫాలో అవుతామంటే మేజర్గా స్టేక్ హోల్డర్ అప్రోచ్ని మనం ఫాలో అవ్వచ్చు. స్టేక్ హోల్డర్ అప్రోచ్ అంటే ఏమేమి ఫాలో అవుతాం? సో జిఎస్టీకి సంబంధించి స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు వస్తారంటే, ఒకటి కన్జ్యూమర్ వస్తారు,
రైట్. అదేవిధంగా వివిధ కంపెనీలు అవ్వచ్చు, కార్పొరేషన్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా వస్తాయి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా వస్తాయి. కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ వస్తాయి. అదేవిధంగా ఇంకే అంశాలు వస్తాయంటే మేజర్గా ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ కూడా ఇందులో వాటాదారుగా ఉంటుంది. సో ఈ వాటాదారు అప్రోచ్ను మనం ఫాలో అయ్యామంటే మన యొక్క ఆన్సర్ కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. సో ఎక్కడైతే క్రమ పద్ధతిగా ఉంటుందో అక్కడ ఎగ్జామినర్కి చాలా ఫ్రీగా ఉంటుంది. సో ఈవెన్ ఆయన కరెక్షన్ చేసేటప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ఓకే, కన్జ్యూమర్ రిలేటెడ్ అన్నీ ఒక దగ్గర రాశారు, వెరీ గుడ్. అదేవిధంగా కంపెనీకి రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ ఒక దగ్గర రాశారు, ఎకానమీ పరంగా వచ్చే పాజిటివ్స్ అన్నీ ఒక దగ్గర రాశారు, ప్రభుత్వానికి సంబంధించిన పాజిటివ్స్ అన్నీ ఒక దగ్గర రాశారని తెలుస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, ఎగ్జామినర్కి మనం ఫ్రీగా ఇది చేయొచ్చు. రైట్. ఫస్ట్ ఇక్కడ కన్జ్యూమర్ పరంగా తీసుకుంటే ఏమేమి అంశాలు మనం చెప్పచ్చు. సో వినియోగదారు పరంగా చూసుకుంటే ఇన్పుట్ కాస్ట్ తగ్గడం వల్ల ప్రైజెస్, ధరలు అనేవి తగ్గుతాయి. అదేవిధంగా అయితే కొన్ని ధరలకి పెరిగే స్కోప్ ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు ఇంతకుముందు జిఎస్టీ రాకముందు చాలా ఎక్కువ ధరలు ఉన్నాయి. ఎందుకంటే కాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండటం వల్ల, పన్ను మీద పన్ను ఎక్కువగా ఇదవటం వల్ల మన దగ్గరికి వచ్చే ఏవైతే ప్రొడక్ట్స్ వాల్యూ ఉంటాయో దాని యొక్క ప్రైజెస్ కూడా ఎక్కువగా ఉంటాయి జిఎస్టీ రాకముందు. ఎప్పుడైతే జిఎస్టీ వచ్చిందో దాని యొక్క ధరలు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కన్జ్యూమర్ గురించి చెప్పొచ్చు. ఆ తర్వాత కంపెనీస్ పరంగా ఏ అంశాల గురించి చెప్పొచ్చు. సో మేజర్గా కంపెనీస్కి ప్రాపర్గా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని మనం రెడ్యూస్ చేయడం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని తీసుకురావడం అవ్వడం వల్ల ట్యాక్స్ బర్డెన్ని మనం తగ్గించవచ్చు. రైట్. అదేవిధంగా ఈ ట్యాక్స్ బర్డెన్ని తగ్గించడం వల్ల వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. సో ఈ విధంగా ప్రాఫిట్ మార్జిన్ని మనం ఇంక్రీజ్ చేయవచ్చు. అదేవిధంగా యూనిఫామ్ ట్యాక్స్ స్ట్రక్చర్ రావడం వల్ల ఇండియా మొత్తం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను కూడా మనం ప్రమోట్ చేయవచ్చు. ఇంతకుముందు ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్ట్రక్చరింగ్ ఉండేది. సో ఈ విధంగా ఉండటం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఉండేది కాదు, ఆస్కారం ఉండేది కాదు. సో ఎప్పుడైతే మనం జిఎస్టీ తీసుకొచ్చామో ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను కూడా ప్రమోట్ చేయవచ్చు. అదేవిధంగా ప్రొడక్ట్స్ అనేవి స్మూత్ మూవ్మెంట్ అవుతుంది. సో ఎందుకు స్మూత్ మూవ్మెంట్ అవుతుంది, మనకు ఆల్రెడీ ఎస్జిఎస్టీ, అదేవిధంగా సిజిఎస్టీ, అదేవిధంగా ఐజిఎస్టీ అనే అంశాలను చట్టం ద్వారా తీసుకొచ్చారు. ఈ విధంగా ఉండటం వల్ల ప్రొడక్ట్స్ యొక్క స్మూత్ మూవ్మెంట్ ఉంటుంది. అలాగే ఈవే బిల్స్ని మనం అడ్రస్ చేస్తూ చెప్పవచ్చు. సో ఇక్కడ జస్ట్ ఒక్కొక్క పాయింట్ని ఇచ్చాను, దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్ ది సేమ్ టైం జనరల్ ఎస్ఏలో ఎప్పుడు కూడా పాయింట్ వైజ్గా రాయకండి. సో ఇదంతా కూడా నేను జస్ట్ ఒక స్కెలిటన్ మాదిరిగా ఇస్తున్నాను, దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళండి. ఇప్పుడు ట్యాక్స్ బర్డెన్ అంటే దానికి సంబంధించి ఒక పేరా రాసి, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా తెలిస్తే ఎగ్జాంపుల్ రాయండి. అలాగా ప్రాఫిట్ మార్జిన్ ఎందుకు పెరుగుతుందని, అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎందుకు పెరుగుతుంది, సులభతర వాణిజ్యం ఎందుకు ఇదవుతుంది, అదేవిధంగా ప్రొడక్ట్ స్మూత్ మూవ్మెంట్ ఎందుకు వస్తుందనేసి ఈ విధమైనటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పుకొని వెళ్ళాలి. రైట్. అదేవిధంగా గవర్నమెంట్ పరంగా చూసుకుంటే ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. సో ప్రాపర్గా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవ్వచ్చు, జిఎస్టీ నెట్వర్క్ అవ్వచ్చు, ఈవే బిల్స్ వల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. పారదర్శకత ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ ఖచ్చితంగా అవినీతిని మనం తగ్గించవచ్చు. అదేవిధంగా లీకేజెస్ని కూడా కంట్రోల్ చేయవచ్చు. సో ఐటీసీ అవ్వచ్చు, ఈవే బిల్స్ వల్ల, లేదంటే యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీ, ఇటువంటి అన్ని అంశాల వల్ల మనం ఎక్కడైతే లీకేజెస్ అన్ని అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తగ్గించవచ్చు. ఇదే కాకుండా కోఆపరేటివ్ మరియు ఫిస్కల్ ఫెడరలిజాన్ని మనం అందుకోవచ్చు. రైట్. సో కోఆపరేటివ్ మరియు ఫిస్కల్ ఫెడరలిజాన్ని మనం అందుకోవచ్చు. ఇది కాకుండా ఎకానమీ పర్స్పెక్టివ్లో మనం ఏ విధంగా చూడొచ్చు. సో ఇంతవరకు మనం ఏ అంశాల గురించి చెప్పుకున్నాం, ఒకటి కన్జ్యూమర్ పరంగా, వినియోగదారుల పరంగా, కంపెనీల పరంగా, ప్రభుత్వ పరంగా, అదేవిధంగా లాస్ట్గా ఎకానమీ పరంగా మనం ఏ విధంగా చూడొచ్చు అంటే, ఫస్ట్ అనార్గనైజ్డ్ సెక్టార్ నుంచి అవ్యవస్థీకృత రంగం నుంచి వ్యవస్థీకృత రంగానికి మనం పయనం సాగించవచ్చు. రైట్. అదేవిధంగా పెట్టుబడులను మనం ప్రోత్సహించవచ్చు. పెట్టుబడులు పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి, ప్రాపర్గా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది తగ్గటం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అనేది పెరుగుతుంది, తయారీ రంగం అభివృద్ధి చెందుతుంది, తద్వారా ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయి. ఎక్కడైతే బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుందో అక్కడ పెట్టుబడుల యొక్క శాతం కూడా పెరుగుతుంది. సో పెట్టుబడులు పెరగడం వల్ల ఏమవుతుంది, ఈ విధంగా ఉండటం వల్ల భారతదేశ వృద్ధి అనేది పెరుగుతుంది. అదే కాకుండా ట్యాక్స్ బేస్ అనేది కూడా పెరుగుతుంది. ఇంతవరకు అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్కి రావటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ రెవెన్యూస్ అవ్వచ్చు, పన్ను పరిధిలోకి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా మనం పాజిటివ్స్ని చెప్పుకోవాలి. చూడండి, ఇక్కడ మనం ఈ విధంగా రాస్తే ఎంత బాగుంటుంది. సో ఒక్కొక్క అంశం గురించి ఒక్కొక్కటి చెప్పడం వల్ల అటు ఎగ్జామినర్కి మనం
ప్రశాంతంగా ఉంచవచ్చు. అట్ ది సేమ్ టైం మనకు కూడా వెంటనే ఆలోచనలు తొందరగా రావటం వల్ల మనకి ఈజీగా ఉంటుంది ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడానికి. ఎందుకంటే ఒక ఎస్సేని మనం 1 అవర్లో రాయాలంటే ఎంత ప్రొడక్టివ్గా మనం దాన్ని ఉపయోగించుకోవాలనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఇలా ప్రొడక్టివ్గా ఉపయోగించుకోవాలంటే ఈ టైప్ ఆఫ్ అప్రోచెస్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఇకపోతే ఛాలెంజెస్ అనే అంశాన్ని తీసుకోండి. సో మేజర్గా ఎదురవుతున్న సవాళ్ళు అవ్వచ్చు, ఇందులో ఉన్న లోపాల గురించి మనం ఏ అంశాల గురించి చెప్పుకోవచ్చు. రైట్, ఫస్ట్ చాలా మినహాయింపులు అనేవి ఉన్నాయి ఇక్కడ. జిఎస్టీలో చాలా మినహాయింపులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆల్కహాల్ అవ్వచ్చు, అదేవిధంగా సిగరెట్ అవ్వచ్చు, లేదంటే పెట్రోలు, ఈ అన్ని వస్తువులు కూడా తీసుకోలేదు. ఇవన్నీ కూడా మినహాయింపులు ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద ప్రభుత్వాలకు వచ్చే ఆదాయాలన్నీ కూడా మినహాయింపులు ఇవ్వటము. సో ఇవే ఎక్కువగా ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా ఎక్కువగా ద్రవ్యోల్బణానికి గురయ్యి ఎక్కువగా ధరలు పెరగడానికి మేజర్ కారణం అయ్యేవి ఈ అంశాలు. సో ఈ అంశాలే జిఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా ఉంటే మనం ఇన్ఫ్లేషన్ ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు. రైట్, ఈ విధంగా ఈ మినహాయింపులు ఉండడం కూడా ప్రధానమైనటువంటి సవాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతానికి స్టేట్స్ యొక్క అటానమీ అనేది ఇటు అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసుకున్నా, ఇటు ఫిజికల్ పరంగా చూసుకున్నా చాలా తక్కువగానే ఉంది అటానమీ పరంగా. అయితే ఇటువంటి జిఎస్టీ పరమైనటువంటి చట్టాలు తీసుకురావడం వల్ల ఇప్పటి వరకు ఫైనాన్షియల్ అటానమీ ఉన్న స్టేట్స్కి మరింత దిగజారే స్కోప్ కూడా ఉంటుంది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్కి సంబంధించినటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రొడక్షన్కి ఎక్కువగా ఉండే స్కోప్ ఉన్నాయి, ఆ స్టేట్స్కి కూడా జిఎస్టీ రావడం వల్ల చాలా నష్టం ఉంటుంది. ఎందుకంటే జిఎస్టీ అనేది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అవ్వడం వల్ల ఎక్కడైతే డెస్టినేషన్ అనేది ఏర్పడుతుందో అక్కడ మాత్రమే పన్ను అనేది విధిస్తారు. సో దీనివల్ల ప్రొడక్షన్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ అన్నీ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో టెక్నికల్ గ్లిచెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో లాస్ట్ మనం ఒక 6 months బ్యాక్ తీసుకుంటే జిఎస్టీ నెట్వర్క్స్లో చాలా ఇష్యూస్ వచ్చాయి. అరౌండ్ 2 days సరిగ్గా పనిచేయలేదు. సో ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నామంటే మన యొక్క టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందాలి. సో ఈ విధంగా టెక్నికల్ గ్లిచెస్ అనేవి రావడం కూడా ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ టెక్నికల్ గ్లిచెస్ వచ్చాయంటే ఖచ్చితంగా అది ఆర్థిక వ్యవస్థ మీద చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. రైట్, అదే కాకుండా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి కాంపన్సేషన్ అనేది ఇవ్వాలి. ఏవైతే ప్రొడక్షన్ స్టేట్స్ ఉన్నాయో అవి చాలా వరకు నష్టపోతాయి కాబట్టి వాటికి కాంపన్సేషన్, నష్టపరిహారం ఇచ్చే అధికారము, నష్టపరిహారం ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబడింది. అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని నిబంధనలు వేశారు. అరౌండ్ 14% వృద్ధి రేటు ఉంటే అక్కడ కాంపన్సేషన్ ఉండదనే అంశాన్ని పెట్టారు. సో ఈ విధంగా చూసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోయే ఆస్కారం ఉంది. అదేవిధంగా COVID-19 సమయంలో ఈ నష్టపరిహారం ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా చెల్లించలేకపోయారు. సో ఈ విధమైనటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. రైట్, అదేవిధంగా ఇంకా ఏ అంశాలు మనం చెప్పుకోవచ్చు, ఇంకా ఏ అంశాల గురించి మనం చెప్పుకోవచ్చు అంటే ప్రధానంగా మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పటికీ యాక్చువల్లీ దీనివల్ల చాలా యూనిఫార్మిటీ ట్యాక్స్ స్ట్రక్చర్ ఉంటుందని చెప్తున్నారు. హౌఎవర్ మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ లైక్ 5 అవ్వచ్చు, 12% అవ్వచ్చు, 18% అవ్వచ్చు, 28%. సో ఈ టైప్ ఆఫ్ 4 రకాల పన్ను వ్యవస్థలు, పన్ను రకాలు ఉండటం వల్ల వినియోగదారులు కావచ్చు, ఇటు కంపెనీదారులు కావచ్చు, ఇటు ప్రభుత్వానికి కూడా కష్టతరంగా ఉంటుంది. సో ఈ విధంగా కాంప్లెక్సిటీ అనేది కూడా ఇటీవల కాలంలో జిఎస్టీలో మనం చూస్తున్నాం. సో రీసెంట్గా వచ్చిన జిఎస్టీ కౌన్సిల్ రిలేటెడ్ సుప్రీం తీర్పు అవ్వచ్చు. రైట్, అదేవిధంగా ఫైలింగ్ రిటర్న్స్లో ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. ఇన్కన్సిస్టెంట్గా ఉండడమే కాకుండా రీఫండ్కి సంబంధించి కూడా చాలా లేట్గా వస్తున్నాయి రీఫండ్స్ రిలేటెడ్వి. అదేవిధంగా చాలా వరకు సెస్ అనేది, అదేవిధంగా సర్ఛార్జ్ అనే అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. సో ఈ విధంగా సర్ఛార్జులు, సెస్సులు కూడా కేంద్ర ప్రభుత్వం విధించి ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి నిధుల్ని సరఫరా చేయట్లేదు, ట్రాన్స్ఫర్ చేయట్లేదు. సో దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోయే ఆస్కారం ఉంది. ఇఫ్ ఇన్ కేస్ జిఎస్టీ వల్ల కేంద్ర ప్రభుత్వం కొంతవరకు లాస్ అయినప్పటికీ కూడా ఈ సెస్ సర్ఛార్జ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆర్థిక నిధులు అనేది వస్తున్నాయి. బట్ అల్టిమేట్గా లాస్ అయిపోయేది ఏంటి? స్టేట్స్. సో ఈ విధంగా స్టేట్స్ కూడా చాలా సమస్యలకు గురవుతున్నారనేసి మనం చెప్పవచ్చు. అదేవిధంగా రీసెంట్గా ఏవియేషన్ సెక్టార్ కూడా ప్రధానమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటుంది బికాజ్ ఆఫ్ జిఎస్టీ వల్ల. ఏంటి జిఎస్టీ వల్ల ఎదుర్కొంటుందంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏదైతే ఉందో దీని మీద జిఎస్టీ అనేది అధికంగా వేయటం వల్ల ఏవియేషన్ సెక్టార్లో
ధరలు కూడా పెరుగుతున్నాయి. సో ఈ విధంగా ఏవియేషన్ సెక్టార్కి సంబంధించిన మన అంశాల గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఛాలెంజెస్ గురించి, అదేవిధంగా ప్రయోజనాల గురించి చెప్పుకున్నాక ఇంతవరకు దీనికి సంబంధించిన అచీవ్మెంట్స్ ఏవైనా సాధించిందా అనే అంశం గురించి కూడా చెప్పుకోవచ్చు. సో ఏవైనా అచీవ్మెంట్స్ సాధించాయంటే ఎస్ సాధించాయి. దానికి సంబంధించి మేక్ ఇన్ ఇండియా మరింత వృద్ధి చెందిందని చెప్పొచ్చు. అదేవిధంగా జిఎస్టీ రెవెన్యూస్ పెరిగాయని చెప్పొచ్చు. సో దాదాపు ప్రతి నెలకి 1.5 lakh crore ట్యాక్స్ రెవెన్యూస్ వస్తున్నాయి అనేసి. అదేవిధంగా కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది పెరిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరిగింది. సో ఆర్గనైజర్ సెక్టార్ నుంచి అన్ఆర్గనైజ్డ్ నుంచి ఆర్గనైజర్ సెక్టార్కి రావడం అవ్వచ్చు. సో ట్యాక్స్ బేస్ పెరిగింది, ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగాయి. సో ఈ విధమైనటువంటి అన్ని అంశాల గురించి మనం అచీవ్మెంట్స్లో చెప్పుకోవచ్చు. రైట్. ఇకపోతే ఎటువంటి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది మనం చెప్పాలి. సో ఫస్ట్ ఏవైతే మినహాయింపులు ఉన్నాయో లైక్ ఆల్కహాల్ అవ్వచ్చు, సిగరెట్స్ అవ్వచ్చు, అదేవిధంగా పెట్రోల్, ఇటువంటి అన్ని మినహాయింపుల అంశాలని సరిగ్గా పరిశీలించి దాన్ని కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో మేజర్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏవైతే డబ్బులు వస్తాయో దాని మీద ఎటువంటి పెత్తనాన్ని చలాయించకుండా జస్ట్ ఏవైతే తక్కువ రేట్లు ఉన్నాయో దాని మీద జిఎస్టీ విధిస్తున్నారు. దీనివల్ల ఎవరు అల్టిమేట్గా లాస్ అయ్యేది? కన్జ్యూమర్స్ లాస్ అవుతున్నారు. సో ప్రజలు కదా నష్టపోతున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని పెట్రోలు, సిగరెట్టు ఇటువంటి అన్ని అంశాలను కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రైట్. అదేవిధంగా ఏదైతే టెక్నికల్ గ్లిచెస్ అనేవి ఏర్పడుతున్నాయో దానికి సంబంధించి కూడా ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో మల్టిపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం సవరించాలి. మల్టిపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 5 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 18, 28 ఇన్ని రకాల పన్నులు ఉండటం కూడా చాలా కాంప్లెక్సిటీ అవుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే మల్టిపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ నుంచి దాదాపు వీలైతే 2 లేదంటే 3 రకాలు మాత్రమే ఉంటే అది మరింత మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ఈ సంస్కరణలో భాగంగా గుడ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉండాలి అనే అంశం గురించి కూడా చెప్పొచ్చు. సో మంచి పన్ను వ్యవస్థ అనేది ఏ విధంగా ఉండాలి అనే అంశం గురించి కూడా మనం చెప్పొచ్చు. సో మేజర్గా ఏ అంశాల గురించి మనం చెప్పొచ్చు? ఒకటి ఫెయిర్నెస్ అవ్వచ్చు, యాడిక్వసీ, అదేవిధంగా సింప్లిసిటీ, సింపుల్గా ఉండడం, అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఈజీగా ఉండాలి. సో ఈ విధంగా ఒక్కొక్క అంశం గురించి మనం ఒక్కొక్క పేరా లైక్ త్రీ లైన్స్లో ఆ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసినా, లేదంటే ఈ గుడ్ ట్యాక్స్ సిస్టమ్ అంతటిని కలిపి ఒక పేరాలో చెప్పినా బాగుంటుంది. సో ఫెయిర్నెస్ అంటే ప్రోగ్రెసివ్, పురోగమనమైనటువంటి పన్ను వ్యవస్థ ఉండాలని చెప్పొచ్చు. లైక్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువగా ఇది చేయాలి. అదేవిధంగా యాడిక్వసీ, సంపూర్ణంగా ఉండేటట్టు ఉండాలి. అదేవిధంగా సింప్లిసిటీ అంటే అర్థం చేసుకునే విధంగా బెటర్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఈజీ కాంప్లియన్స్ ఉండాలి. రైట్. ట్రాన్స్పరెన్సీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్, ఇప్పుడు ఏవైతే టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయో వాటన్నిటిని ఇచ్చేయాలి. అదేవిధంగా ఈవే బిల్స్. సో ఈ టైప్ ఆఫ్ సిస్టమ్స్ని తీసుకురావడం వల్ల ట్రాన్స్పరెన్సీని ఇంక్లూడ్ చేయొచ్చు. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఈజ్. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు మంచి ఆస్కారం అనేది ఉంటుంది జిఎస్టీకి సంబంధించి. రైట్. సో అల్టిమేట్గా కంక్లూజన్ మనం ఏ విధంగా రాయొచ్చు? సో కంక్లూజన్స్ని ఏ విధంగా రాయొచ్చు అంటే మోస్ట్లీ మనం కంక్లూజన్స్లో భాగంగా చెప్పుకున్నాం. సో మోస్ట్లీ ఎప్పుడైనా ఎకానమీ రిలేటెడ్ ఇస్తే వికసిత్ భారత్ గురించి, అదేవిధంగా అమృత్ కాల్ గురించి, అదేవిధంగా $5 trillion అవ్వచ్చు, $10 trillion ఎకానమీ గురించి ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోవాలి. సో ఈ విధంగా చెప్పినప్పుడు ఎగ్జామినర్కి మన మీద ఎటువంటి ఒపీనియన్ ఉంటుందంటే వీళ్ళు చాలా ఆప్టమిస్టిక్గా ఉన్నారని తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఆశావాదిగా ఉన్నాడని తెలిసిందంటే ఖచ్చితంగా అక్కడ మంచి మార్క్స్ పడే స్కోప్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా కంక్లూజన్ మనం సాధ్యమైనంత వరకు 1/2 పేజీ వరకు రాస్తే అది చాలా బాగుంటుంది. సో అందరూ ఏం చేస్తారంటే కంక్లూజన్కి వచ్చేసరికి ఎగ్జాస్ట్ అయిపోయి 2-3 లైన్స్లో రాస్తారు. సో ఈ విధంగా ఉండటం వల్ల మనం ఎంత మంచిగా ఇంట్రో అవ్వచ్చు, కంక్లూజన్ అవ్వచ్చు బాగా రాసినప్పటికీ, ఇంట్రో అవ్వచ్చు బాడీ బాగా రాసినప్పటికీ కంక్లూజన్కి వచ్చేసరికి ఇలాగ రాయటం వల్ల ఈ రెండిటి ఇంపాక్ట్ దీని మీద పడదు. సో ఈ ఇంపాక్టే దీని మీద పడుతుంది. సో అందుకనే మనం కంక్లూజన్స్ని సాధ్యమైనంత వరకు మంచిగా రాసేటట్టు ప్లాన్ చేసుకోవాలి. రైట్. మోస్ట్లీ ఎకానమీ పర్స్పెక్టివ్ అయితే వికసిత్ భారత్ అవ్వచ్చు, అమృత్ కాల్ అవ్వచ్చు, $5 trillion ఎకానమీ, $10 trillion ఎకానమీ, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. సో ఈ విధంగా పాజిటివ్గా ఉండేటట్టు రాయాలి. రైట్. ఐ హోప్ మీకు జిఎస్టీకి సంబంధించి పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నా. సో అదేవిధంగా మనం స్టేపుల్ అప్రోచ్, అదేవిధంగా లెవెల్ అనాలిసిస్ ఈ విధంగా చూసుకుంటే ఈరోజు స్టేక్ హోల్డర్ అప్రోచ్కి సంబంధించి ఆన్సర్ని ఎలా రాయాలి అనేది కూడా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ రేపు ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.